Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 12 points down అయ్యి 80,425 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 31 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,573 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 148 పాయింట్స్ ఫాల్ అయ్యి 50,368 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ, మీరు ఫ్రైడే మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ కానీ కనెక్ట్ చేసి చూస్తే ఫ్రైడే మన మార్కెట్స్ గ్యాప్ అప్ అవడం, కొంత కూల్ అయిన తర్వాత వన్ డైరెక్షనల్ గా స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి కదా. ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయనంతలా స్ట్రాంగ్ మూవ్ మనకి నిఫ్టీలో కనిపించింది కదా. దానికి ఇవాళ ఒక బేస్ ఎఫెక్ట్ లా, అంటే అంతలా పెరిగిన మార్కెట్ ఇవాళ కొంత కన్సాలిడేట్ అయినట్లా మనకు అర్థమవుతుంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ అవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కి దగ్గరగా అవుతుండడం, ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర లేకపోతున్నా మేబీ ఆ గ్యాప్ అప్ ఇలానే కన్సాలిడేట్ అయ్యేదేమో. బికాస్ ఇంతలా మూవ్ అయిన తర్వాత మార్కెట్ లో ఇలాంటి కన్సాలిడేషన్ మార్కెట్ కి మంచిదే. బట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గమనించండి. స్మాల్ క్యాప్ 1.7% దగ్గరగా పెరిగింది. మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎవరైనా స్మాల్ క్యాప్స్ ఎక్కువగా హోల్డ్ చేస్తుంటే ఇవాళ మీకు ఒక మంచి రిటర్న్స్ వచ్చిండాలి. మార్కెట్ డల్ ఉంది, పోర్ట్ఫోలియో బాగా పెరిగి ఉండాలి. చాలా సార్లు మనం కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం కదా, మార్కెట్ ఏమో పెరిగిపోతుంది అంటున్నారు, పోర్ట్ఫోలియో స్టాక్స్ ఏమో అక్కడే ఉన్నాయని. బట్ ఇవాళ అలా కాదు, మార్కెట్ అక్కడే ఉంది, బట్ పోర్ట్ఫోలియో స్టాక్స్ మోస్ట్లీ కొన్నైనా మీకు చాలా మంచి రిటర్న్స్ ని ఇచ్చుండాలి. వాళ్ళ చాలా సెగ్మెంట్స్ లో అనూహ్యంగా 5%, 8%, 11% దగ్గరగా కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. ఐ హోప్ మీ పోర్ట్ఫోలియోలో కూడా ఇవాళ మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయని. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీళ్ళతో వాళ్ళకి సంబంధించిన హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న క్రెడిట్ డిపాజిట్ రేషియో కానీ, అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్ గా కానీ, రిస్క్ రిలేటెడ్ గా కానీ, ఇలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న వాటిపై ఇవాళ డిస్కషన్స్ అయితే చేస్తారని చెప్పారు. ఇన్ఫాక్ట్ చేశారని కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ దీని రిలేటెడ్ గా ప్రధానంగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేలా ఏ అప్డేట్ కూడా లేదు. బికాస్ ఇవాళ చాలా వరకు మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు మీటింగ్ ఉంది, దాంట్లో పెద్ద పెద్ద బ్యాంక్స్ తో మీట్ అవుతున్నారు, డిస్కషన్స్ జరుగుతున్నాయని ఎలా అప్డేట్స్ చూస్తుంటారు కదా. దానికి ఫాలో అప్ ఏ అప్డేట్, మేజర్ అప్డేట్ కూడా ప్రెసెంట్ మార్కెట్ లోకి రాలేదు. అండ్ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డేటా. చాలా టైం బ్యాక్ నుంచి సెల్లర్స్ గా ఉంటున్న వాళ్ళు కాస్త ఫ్రైడే బయర్స్ గా కనిపించారు. అండ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా పెరిగింది కదా. సో వాళ్ళ రెసిస్టెన్స్ మార్కెట్ లో లేనట్లు కనిపించింది ఫ్రైడే. రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఓవరాల్ మార్కెట్ పెరగడంలో ప్రతిసారి కూడా డిఐఎస్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తే ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ పుష్ చేస్తూ వస్తే, ఫ్రైడే ఎఫ్ఐఎస్ కూడా సెల్ సైడ్ పుష్ చేయకుండా కొంత బై సైడ్ ఉంటూ రెసిస్టెన్స్ ని మార్కెట్ లో క్రియేట్ చేయలేదు. ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే మార్కెట్స్ ఇంకాస్త స్టెబిలైజ్ అవుతాయనే విషయాన్ని మనం కాన్ఫిడెంట్ గా నమ్మొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మనం తెలుసుకోవాలి, మార్కెట్స్ అసలు ఎక్కడున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ ని చూసారనుకోండి, యుఎస్ మార్కెట్స్, S&P 500 ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ కి 2% దూరంలో ఉన్నాయి. వెరాజ్ మన మార్కెట్స్ కి సంబంధించి వస్తే నిఫ్టీ 2% దూరంలోనే ఉంది, మిడ్ క్యాప్ నియర్లీ 3% దూరంలో ఉంది, స్మాల్ క్యాప్ కూడా ఒక 2% దూరంలో ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 5% దూరంలో ఉంది. నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్ వీటితో కంపేర్ చేస్తేనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇతర సెక్టార్స్ కి సంబంధించిన ఇండెక్స్ లతో కంపేర్ చేసినా సరే బ్యాంక్ నిఫ్టీ ఎందుకో మరి మేబీ డ్యూ టు ఆర్బీఐ వాళ్ళ రిలేటెడ్ గా తీసుకుంటున్న స్ట్రాంగ్ యాక్షన్స్, కమింగ్ టైమ్స్ లో మీరు అంత గ్రోత్ అవసరం లేదు, స్లో డౌన్ అవ్వండి, మనకి రిస్క్ వద్దు, సిస్టమ్ లో రిస్క్ వద్దు, బ్యాంకింగ్ స్పేస్ లో రిస్క్ వద్దు అని బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ యాక్సలరేషన్ ని, గ్రోత్ ని, లోన్ గ్రోత్ ని, క్రెడిట్ గ్రోత్ ని మానిటర్ చేస్తూ తీసుకుంటున్న స్టెప్స్ కూడా మేబీ బ్యాంకింగ్ స్టాక్స్ కమింగ్ టైమ్స్ లో అంత పెద్దగా పర్ఫార్మ్ చేయవని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు అవ్వచ్చేమో. బట్ బ్యాంకింగ్ స్పేస్ అండర్ వాల్యూడ్ లో, అండర్ వాల్యూడే, వాళ్ళ ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తే కమింగ్ టు ఇతర సెక్టార్స్ ప్రెసెంట్ బ్యాంకింగ్ స్పేస్ ఉంటున్నది మాత్రం విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్ లో లెవెల్స్ లో ప్రెసెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటున్నట్టే. అండ్ అగైన్ టు ఎఫ్ఐఎస్, క్యాష్ మార్కెట్ లో వాళ్ళు బయర్స్ గా వచ్చారు, ఈవెన్ డిఐఎస్ కూడా బయర్స్ గానే ఉన్నారు ఫ్రైడే. బట్ ఫ్యూచర్స్ యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నియర్లీ 50% దగ్గరగా ఫ్యూచర్స్ సైడ్ నెట్ లాంగ్ పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి నేను మీతో ఒకటి చెప్తూ వస్తున్నాను, ఎప్పుడైనా సరే బిగ్ ప్లేయర్స్ ఒక పొజిషన్స్ ఒక డైరెక్షన్ లో లేవనుకోండి, లైక్ 60, 70, 80% అలా లేకపోయినా, ఆర్ డౌన్ సైడ్ షార్ట్స్ లో కూడా 70, 80, 90% దగ్గరగా షార్ట్స్ లేకపోయినా, ఇలా ఏదో ఒక డైరెక్షన్ లో ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ లేకపోతూ ఉంటే మార్కెట్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ మూవ్, అదే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనం చూడడం, యూజువల్ గా మనకి రేంజ్ బౌండ్నెస్ కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ కి క్లారిటీ లేదు ఏ డైరెక్షన్ లో ఉండాలని. అది బోత్ డిఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, క్లయింట్స్ కానీ అందరూ కూడా నియర్లీ న్యూట్రల్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గమనించండి, ఇండెక్స్ ఆప్షన్స్ తీసేసేయండి, ఓన్లీ ఫ్యూచర్స్ ని గమనించండి. ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఇండెక్స్ ఫ్యూచర్స్ 4,000 ఉన్నాయి, ఈవెన్ ప్రొప్రైటరీ కి సంబంధించింది 21,000 ఉన్నాయి, అండ్ క్లయింట్స్ కి సంబంధించి కూడా 58,000 ఉన్నాయి. యూజువల్ గా 1 lakh, 2 lakh, 3 lakh, ఈవెన్ 4 lakh మార్క్ దగ్గర కూడా రీసెంట్ టైమ్స్ లో చూసాం.
సో ఎవరు కూడా ఒక సిగ్నిఫికెంట్ పొజిషన్స్ ని ప్రెసెంట్ మార్కెట్ లో బిల్డ్ చేసుకునే ఒక కాన్ఫిడెన్స్ ఎదర్ బులిష్ కానీ బెరిష్ కానీ ప్రెసెంట్ చెయ్యట్లేదు. అది ప్రస్తుతానికి. మరి కమింగ్ టైమ్స్ లో ఏదో ఒక ఈవెంట్స్ ఉండాలి కదా మార్కెట్ ని మూవ్ చేయడానికి. గతంలో యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, అది మార్కెట్ అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చింది. తర్వాత రీటైల్ సేల్స్ డేటా మెయిన్ ఈవెంట్, ఫ్రైడే మార్కెట్ ని ఇంతలా పుష్ చేయడానికి మెయిన్ ఈవెంట్ రీటైల్ సేల్స్ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది. తర్వాత మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక యుఎస్ మార్కెట్స్ టైంలో మన మార్కెట్స్ లేనప్పుడు ఫ్రైడే మార్కెట్స్ తర్వాత యుఎస్ కి సంబంధించిన మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా వచ్చింది. అది బాగొచ్చింది కూడా, మంచిగానే వచ్చింది. హౌసింగ్ డేటా వచ్చిన తర్వాత కొంత వీక్ ఉంది కానీ బట్ ఓవరాల్ యుఎస్ కి సంబంధించి మాత్రం మంచి డేటా పాయింట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వెనస్డే, అంటే ఈ వెనస్డే ఉంటుందా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఫెడ్ వాళ్ళు లాస్ట్ మీటింగ్ ఉంటుంది కదా, ప్రీవియస్ గా వాళ్ళు వడ్డీ రేట్ల గురించి అండ్ ఎకానమీ గురించి ఇంట్రెస్ట్ రేట్ కట్ గురించి తీసుకున్న డెసిషన్స్, వీటి టైంలో వాళ్ళు ఏ మాటలు మాట్లాడుకున్నారు, ఎకానమీ రిలేటెడ్ గా వాళ్ళు ఏ డిస్కషన్స్ చేసుకున్నారు, అందులో కీ పాయింట్స్ మనకి రిలీజ్ అవుతాయి. బట్ ప్రాబబ్లీ అది పెద్ద ఈవెంట్ కూడా కాకపోవచ్చు. వెనస్డే వస్తుంది ఆ డేటా, ప్రాబబ్లీ ఫ్రైడే మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా మనకి ఈ కమింగ్ డేస్ లో అంటే జాక్సన్ హోల్ సింపోజియం. గ్లోబల్ గా చాలా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని అక్కడ మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ డిస్కషన్స్ చేస్తారు. అందరి గురించి ప్రపంచం పట్టించుకోదు, బట్ ఫెడ్ చైర్మన్ పవల్ గారి గురించి పట్టించుకుంటుంది. సో తను ఏం స్టేట్మెంట్స్ చేస్తారు, తన మాటలు ఎలా ఉంటాయి, అండ్ కమింగ్ టైమ్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఇది యాక్చువల్లీ మార్కెట్ లో ఫుల్లీ స్పెక్యులేటెడ్ గా ఉన్నది. ఏదైనా చిన్న సిగ్నల్ ఇస్తారా కమింగ్ టైమ్స్ లో 50 బేసిస్ పాయింట్స్ ఉంటదనా, లేకపోతే మోర్ రేట్ కట్ ఉంటదనా, లేకపోతే స్మాల్ రేట్ కట్ ఉంటదనా. స్మాల్ అంటే ఇంకా 25 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్మాల్ అంటారా, ఎక్కువ లార్జ్ ఉంటుందనేలా చిన్న ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేస్తారా? అలా కానీ చేసింది అనుకోండి, ఇది ఒక మెయిన్ ఈవెంట్ గా తయారవుతుంది. ఫ్రైడే రాబోతున్న జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఇది యాక్చువల్లీ 22nd స్టార్ట్ అవుతుంది, 24th ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన రోజు మోస్ట్లీ దానికి కొంత టైం బిఫోర్ ఫెడ్ చైర్మన్ స్పీచ్ ఉంటుంది కాబట్టి ఆ స్పీచ్ రిలేటెడ్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా వస్తుందా ఏమో అబ్జర్వ్ చేయాలి. ఇక ఆర్బీఐకి సంబంధించిన కొన్ని ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని మనం న్యూస్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం. ఇన్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, 24,400 అబౌవ్ ఉంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుందనేలా నెగిటివ్ వ్యూ అయితే మెయింటైన్ చేయను. బట్ మనం ప్రీవియస్ గా అనుకుంది 24,400 అబౌవ్ మార్కెట్ టాప్ సైడ్ కి అయితే వెళ్తుంది, కానీ ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి కొంత ఫాల్ అయ్యి అగైన్ 24,400 వరకు మళ్ళీ ర్యాలీ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యి ఇలా ఈ జోన్ దగ్గర కన్సాలిడేషన్ ఉండొచ్చు. కాబట్టి ఈ జోన్ అబౌవ్ క్లోజ్ అయితే ఇక మోస్ట్లీ రీసెంట్ హైస్ వరకు కూడా మనకి గుడ్ రెసిస్టెన్స్ ఏది కనిపించట్లేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ కొంచెం కాషియస్ గా వెయిట్ అండ్ వాచ్ చేసుకొని కన్సాలిడేషన్ లో ఉంటుందా, బ్రేక్అవుట్ చేస్తుందా, ఆర్ డౌన్ సైడ్ కొంత వీక్నెస్ తో కొన్ని డేస్ ఆర్ వీక్స్ పాటు మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటుందా అనేది చెక్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓవరాల్ వ్యూ ఫర్ ద కమింగ్ డేస్ నేను ఈ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ గా పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. ఐ మీన్ బులిష్ గా. ఎల్స్ ఇఫ్ నేను రాంగ్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుందని ప్రూవ్ అవ్వాలంటే ఈ జోన్ బిలో, ఈ 24,200 బిలో మార్కెట్ వచ్చి క్లోజ్ అవ్వాలి. టిల్ దెన్ మార్కెట్ కొన్ని డేస్ పాటు ఇక్కడ ఆగి కొంత బేస్ ని ఫార్మ్ చేసి టాప్ సైడ్ స్ట్రాంగ్ గానే మార్కెట్ ఉంటుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఇది మారుతి సుజుకిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. Q2 లో అంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో వాళ్ళ ప్రాఫిట్స్ 850 crore దగ్గరగా తగ్గబోతున్నాయని, ఐ మీన్ ఫాలో అవబోతున్నాయని. 850 crore అది ప్రాఫిట్ సైడ్ అంటే అది డెఫినెట్లీ పెద్ద నెంబరే, కానీ అది వన్ టైం ఒకే ఒక్క రీజన్ కారణంగా వన్ టైం తగ్గబోతుందని, కమింగ్ టైమ్స్ లో ఇంపాక్ట్ ఉండదనేలా మారుతి సుజుకి వాళ్ళు చెప్తున్నారు. వన్ టైం రీజన్ ఏంటి? గత కొద్ది నెలల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇండెక్సేషన్ ని రిమూవ్ చేసి టాక్సేషన్ రిలేటెడ్ గా రూల్స్ ని కొంత చేంజ్ చేశారు కదా. దాని కారణంగా వీళ్ళ డెట్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ లో ఉంటున్న గత ట్యాక్స్ స్ట్రక్చర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ ఇండెక్సేషన్ పోతూ ఉంది. కాబట్టి దీని కారణంగా వన్ టైం 850 crore లాస్ ఉంటుందని ఈ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా ముందుగానే మారుతి సుజుకి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళు రిజల్ట్స్ పబ్లిష్ చేసినప్పుడు సడన్ గా ప్రాఫిట్స్ డౌన్ అయ్యాయని, మార్కెట్ లో ఎటువంటి అన్సర్టనిటీ ఆర్ స్పెక్యులేషన్స్ లేకుండా ముందుగానే మార్కెట్ ని ప్రాఫిట్ 850 crores తగ్గుతుందని ప్రిపేర్ అయితే మారుతి సుజుకి వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్, DCX సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 107 crores విలువ చేసే ఆర్డర్ ఫర్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రానిక్ కిట్స్ అండ్ కేబుల్ వైర్స్ ఇండియాలో ఉంటున్న కంపెనీస్ దగ్గర నుంచి అండ్ ఓవర్సీస్ లో ఉంటున్న కస్టమర్స్ దగ్గర నుంచి లభించాయని, అండ్ ఈ మొత్తం ఆర్డర్స్ ని నెక్స్ట్ 12 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని DCX సిస్టమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఒక బిగ్ అప్డేట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఫ్రైడే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 34,000 crores కి సంబంధించిన మల్టిపుల్ మెట్రో ప్రాజెక్ట్స్ ని అండ్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా బిగ్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 3 2 కారిడార్స్ రిలేటెడ్ 15,611 crores, థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 12,200 crores అండ్ పూణే మెట్రో ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గా 2,954 crores. ఇలా
24,000 crores కి విలువ చేసే బిగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని మోస్ట్లీ రైల్వేస్ రిలేటెడ్ గా కేంద్ర రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు అప్డేట్ చేస్తుండడం ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయ్యాక బిఎంఎల్ వాళ్ళు యూజువల్ గా క్లోజ్ గా ఈ మెట్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అసోసియేట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గాను బెనిఫిట్ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ దీంతో పాటు ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, రైల్ టెల్ ఇవన్నీ కూడా మైల్డ్ గా ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ టెక్నో ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇంటిగ్రిడ్ వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేస్తున్నారు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఇంటిగ్రిడ్ వాళ్ళు రీసెంట్ గా గెలుచుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇషాన్ నగర్ పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ రిలేటెడ్ గా అండ్ ధూలే పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ రిలేటెడ్ గా గెలుచుకున్న ప్రాజెక్ట్స్ కి టెక్నో ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ని కో డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా తీసుకుంటూ వన్ టైం గెయిన్ లా దాన్ని టెక్నో ఎలక్ట్రిక్ వాళ్ళు చూస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇలా వేరే వాళ్ళతో కూడా టైఅప్ అయి ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి రిలేటెడ్ గా వస్తున్న ఫర్దర్ గ్రోత్ లో వీళ్ళు కూడా లాభం తీసుకుంటారని ఇలా టెక్నో ఎలక్ట్రిక్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 5% గెయిన్ అయింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చిన ఐపీఓ ప్రైస్ 76 రూపీస్. లిస్ట్ అయింది August 9. కరెక్ట్ గా 6 ట్రేడింగ్ సెషన్స్ అయింది. స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. వాట్ చేంజ్డ్? బికాస్ లిస్ట్ అయినప్పుడే నిజంగా దీంట్లో అంత పొటెన్షియల్ ఉందనుకుంటే లిస్టింగ్ లోనే ఒక 30%, 50% ఆర్ 100% గెయిన్స్ కనిపించుండాలి లైక్ రీసెంట్ ఐపీఓ. బట్ లిస్టింగ్ న్యూట్రల్ గానే అయింది. ఐపీఓ ప్రైస్ కే అయింది. బట్ అక్కడి నుంచి ఏం చేంజ్ అయింది? రీసెంట్ గా నెంబర్స్ వచ్చాయి. రెవెన్యూస్ 30% పెరిగాయి, లాసెస్ కూడా 30% పెరిగాయి. బట్ ఏం చేంజ్ చేసిందంటే అది గతంలో కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళకి కొన్ని అనౌన్స్మెంట్స్, రోడ్ స్టార్ అని ఇప్పటి వరకు వీళ్ళకి స్కూటర్ స్పేస్ లో మాత్రమే బిజినెస్ ఉంది. బట్ ఇప్పుడు బైక్ స్పేస్ లో కూడా బిజినెస్ కోసం రోడ్ స్టార్ అని కొన్ని కొత్త బైక్స్ ని లాంచ్ చేశారు. బట్ అది మాత్రమే అయింటే స్టాక్ ఇంతలా గెయిన్ అయ్యేది కాదేమో. వీళ్ళు ఈవీ రిలేటెడ్ గా చాలా అంబిషియస్ కామెంట్స్ అయితే చేశారు. కొత్త బ్యాటరీ సెల్ 4680 భారత్ సెల్ అని ఒక స్ట్రాంగ్ ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళు డెవలప్మెంట్స్ చేస్తున్నారని, అండ్ నాట్ ఓన్లీ బ్యాటరీ, ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఎంటైర్ ఎకో సిస్టమ్ రిలేటెడ్ గాను అండ్ కమింగ్ టైమ్స్ లో ఓలా రిలేటెడ్ గా ఫ్యూచర్ అంబిషియస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇది ఎలా ఉందంటే ఒక హ్యూజ్ లైన్అప్. అది ఎలా చేస్తారు, అన్నిట్లో ఎలా ఫోకస్ ని, అటెన్షన్ ని, మనీని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఎలా స్పీడప్ చేసి ఎలా వాళ్ళన్న కామెంట్స్ ని రీచ్ అవుతారో తెలియదు. కానీ వెరీ వెరీ అంబిషియస్ టార్గెట్స్ ని వీళ్ళు పెట్టుకుంటూ మేము కమింగ్ టైమ్స్ లో చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతాం. వెస్ట్ కి టెస్లా అయితే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి పర్టికులర్ గా ఇండియాకి ఓలా అనేలా మేము గ్రో అవుతాం అనేలా పాజిటివ్ కామెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చేసరికి ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ అంతా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వరకు సంథింగ్ బిగ్ రాబోతుంది వీళ్ళ దగ్గర నుంచి అని ఒక ఊహాగానాలతో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ కామెంటరీ స్టాక్ లోకి వరుసగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ని కూడా నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళ ఫ్రీ ఫ్లోట్ ఆఫ్టర్ ఐపీఓ 17% దగ్గరగా ఉంది. సో ఇలా లో ఫ్రీ ఫ్లోట్ ఉంటున్నప్పుడు యూజువల్ గా ఎవరైనా స్టాక్స్ నమ్మకుండా అలా ఉండి స్టాక్ రిలేటెడ్ గా గెయిన్ అవుతున్నప్పుడు సప్లై తక్కువ ఉండడం కారణంగా స్టాక్ ప్రైజెస్ కూడా అప్పర్ సర్క్యూట్స్ కు వెళ్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పింది కొంత నెగిటివ్ గా అనిపించచ్చు. బట్ ఇది మాత్రం షూర్ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవన్నీ చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్లీ ఇక్కడ ఉండదు, ఖచ్చితంగా బానే మూవ్ అవుతుంది. బట్ రియాలిటీలో అది ఎలా వెళ్తుంది అనేది నా మెయిన్ క్వశ్చన్. అండ్ అలా వెళ్తూ ఉంటే ఇతరులు కామ్ గా ఉండరు కదా. లైక్ ఇక్కడ మీరు గమనించారంటే లెగసీ కంపెనీస్ అంటే ఎప్పటి నుంచో ఉంటున్న కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ బజాజ్, హీరో, టీవీఎస్, వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ షేర్ ని స్లోగా గెయిన్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఈవీ ప్లేయర్స్ లైక్ ఓలా కానీ, ఏతర్ కానీ వీళ్ళందరివి మార్కెట్ షేర్ 10% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ అయినట్లు డేటా బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎస్, ఈవీ మార్కెట్, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఎవరు లీడ్ చేస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ ప్లేయర్స్ లీడ్ చేస్తాయా? లైక్ ఓలా, ఏతర్ ఇవి లీడ్ చేస్తాయా? ఆర్ బజాజ్, హీరో, టీవీఎస్ వాళ్ళకి ఆల్రెడీ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, మరి వాళ్ళు లీడ్ చేస్తారా? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఒకటే కాదు, యాక్చువల్లీ వెహికల్ ఒకటే అమ్మడం కాదు, దాని తర్వాత సర్వీస్ కూడా మ్యాటరే. అండ్ చాలా దగ్గరగా సోషల్ మీడియాలో, బట్ నాకు తెలియదు బేసిక్ గా నేనేమి ఈ వెహికల్ ని వాడలేదు, చాలా దగ్గరలో ఈ వెహికల్ రిలేటెడ్ గా కొన్నిసార్లు మేబీ అది వైరల్ అవ్వడం కారణంగా ఏమో చూసాను నెగిటివ్ గా. ఎవరైనా ఓలా ఈవీ స్కూటర్ ని వాడుతూ ఉన్నా, అది ఓలా రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతున్నా మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయండి జెన్యూన్ గా. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. సో దట్ కమింగ్ టైమ్స్ లో ఈ మౌత్ టాక్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ కంపెనీకి ఎలాంటి బిజినెస్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వెస్ట్ కి టెస్లా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి ఓలా ఆర్ ఇండియాకి ఓలా అంటున్నారా? 7.7 టైమ్స్ లో ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టు వాల్యుయేషన్స్ లో ఈవీ టు సేల్స్, ఎంటర్ప్రైజ్ వాల్యూ టు సేల్స్ చూస్తే 7.73 లో ఓలా ట్రేడ్ అవుతుంటే టెస్లా ట్రేడ్ అవుతున్నది 6.7 టైమ్స్ లోనే. సో వాల్యుయేషన్ వైజ్ కూడా టెస్లాతో కంపేర్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ లాజిక్ ని కూడా మనం వాడుకోవాలి. టెస్లా ఆల్రెడీ ఫుల్లీ గ్రోన్, ఫుల్లీ ఎక్స్పాండెడ్, గ్రోత్ కి స్కోప్ తక్కువ. బట్ ఓలా అలా కాదు, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నది. సో ఎప్పుడైనా చిన్న కంపెనీకి గ్రోత్ కి బాగా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న కంపెనీకి
ఎస్ ప్రీమియం వాల్యుయేషన్స్ మార్కెట్ ఇస్తుంది. ఇంకా దీనికంటే 20% 30% హైయర్ ప్రీమియం ఇచ్చినా వాళ్ళు చెప్తున్న గ్రోత్ టార్గెట్స్ ని మీట్ అవుతుంటే చాలు, ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ కి బానే ఉంటుంది. బట్ నా కన్సర్న్స్ అంతా ఈవీ సెగ్మెంట్ లో ఆల్రెడీ ఉంటున్న ప్లేయర్స్ ఎలా వీళ్ళని ఎదగనిస్తారు. ఆల్రెడీ వాళ్ళు కూడా మంచిగానే రీసెర్చ్ చేసి వేరే ప్లేయర్స్ తో కూడా టైప్ అయి గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మరి వాళ్ళ కాంపిటీషన్ వీళ్ళు ఎలా తట్టుకుంటారు? అండ్ ఇది ఒక పాయింట్ అయితే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళు ఏవైతే అంబిషియస్ గా మాట్లాడారో ఇన్ రియాలిటీ అది బయటికి తీసుకురాగలరా? బికాస్ వీళ్ళు ఒకరే కాదు కదా, చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. రిలయన్స్ వాళ్ళు, అదాని వాళ్ళు, అండ్ ఇక్కడ ఉంటున్న ఇతర ప్లేయర్స్ అందరూ కూడా ఈవీ సైడ్ ఎనర్జీ స్టోరేజ్ రిలేటెడ్ గా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాళ్ళు గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఓలా వాళ్ళు చేయగలిగే పని వాళ్ళు ఎందుకు చేయలేరు? ఇదేం పేటెంటెడ్ గా వాళ్ళ దగ్గర ఏదైనా టెక్నాలజీ ఉందా? కాదు కదా. సో ఏదైనా వాళ్ళ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కి ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ అయితే రియాక్ట్ అయితే అయింది. మరి చూడాలి నిజంగా వాళ్ళు అవి డెలివర్ చేస్తారా లేదా అని. ఇప్పటికైతే చాలా హైగా కనిపిస్తున్నాయి ఆ మాటలు. బట్ హూ నోస్, వాళ్ళు నిజంగా డెలివర్ చేస్తే బానే ఉంటది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ కన్విక్షన్. మీకు ఎలా నమ్మకం ఉంది ఆ మేనేజ్మెంట్ చెప్తున్న మాటల మీదని? నాకైతే ఏదో ఒక చిన్న డెవలప్మెంట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా, ఒక మార్కెట్ ని సర్ప్రైజ్ చేసే డెవలప్మెంట్ తీసుకొచ్చేంత వరకు కూడా, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ కామెంట్స్ హెవీలీ ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది, ఈ వాల్యుయేషన్స్ లో కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా చిన్న కంపెనీ, JSW గ్రూప్ అండర్ లో ఉంటున్న కంపెనీ. ఈ శివ సిమెంట్ ని కొంచెం ట్రాక్ చేయాలి. బికాస్ కమింగ్ టైమ్స్ లో JSW సిమెంట్ వాళ్ళ 4000 crore IPO గా రైజ్ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అందులో 2000 crore ఫ్రెష్ ఇష్యూ, 2000 crore ఆఫర్ ఫర్ సేల్. ఫ్రెష్ ఇష్యూ అంటే డబ్బులు మొత్తం కంపెనీకి వెళ్తుంది, ఫర్దర్ గ్రోత్ కానీ డెట్ కానీ ఏదైనా. బట్ ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఇన్వెస్టర్స్ వాళ్ళ వాటాను అమ్ముకుంటున్నట్లు, అది కంపెనీకి ఏం వెళ్ళదు. ఇదంతా సరే, దీనికి శివ సిమెంట్స్ కి సంబంధం ఏంటి? శివ సిమెంట్ లో JSW సిమెంట్ వాళ్ళు 66.2% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ గుర్తుంచుకోవాల్సింది, రీసెంట్ జూన్ క్వార్టర్ లో కూడా JSW సిమెంట్ వాళ్ళు శివ సిమెంట్స్ లో 6.85% దగ్గరగా వాటాని కొన్నారు. అండ్ జనవరి 10th ఎప్పుడైతే JSW సిమెంట్ IPO ప్లాన్స్ ఉన్నాయనేలా అప్డేట్స్ వచ్చిందో, అప్పుడు ఈ శివ సిమెంట్ 18% దగ్గరగా పెరిగింది. అండ్ JSW సిమెంట్ వాళ్ళ రిలేటెడ్ గా సిమెంట్ ప్రొడక్షన్ కి కావాల్సిన ఇంపార్టెంట్ మెటీరియల్ అయిన క్లింకర్ ని కూడా శివ సిమెంట్స్ వాళ్ళు JSW సిమెంట్ కి సప్లై చేస్తూ ఉంటారు. సో ఇలా శివ సిమెంట్ రిలేటెడ్ ఉంటున్న పేరెంట్ కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. అండ్ దాని రిలేటెడ్ గా ఉంటున్న సబ్సిడరీ అయిన శివ సిమెంట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో అప్టిక్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇవాళ కూడా వాళ్ళ IPO ప్లాన్స్ లో ఉంటున్నారనేసరికి స్టాక్ బాగా పెరిగి ఒక పాయింట్ లో 4.5% దగ్గరగా పాజిటివ్ లో ఎండ్ అయింది. అండ్ ఇదంతా చెప్పాక కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, సరే వాళ్ళ పేరెంట్ కంపెనీ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవుతుంది, సో వాట్స్ ఈ శివ సిమెంట్ వాళ్ళకి ఏంటి లాభం, ఏంటి అడ్వాంటేజ్ అని. మార్కెట్ లో ఉంటున్న ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఆర్ స్పెక్యులేషన్ ఏంటంటే, ఈ శివ సిమెంట్ షేర్స్ కూడా JSW సిమెంట్ షేర్స్ గా వన్స్ అది వచ్చి మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యాక కన్వర్ట్ అవుతాయని. సో ఆ ప్రాబబిలిటీని కూడా మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ వస్తున్న JSW సిమెంట్ ఒకవేళ మంచి వాల్యుయేషన్స్ లోకి వెళ్తుంటే, ఈ కన్వర్షన్ లో కూడా ఈ శివ సిమెంట్ హోల్డ్ చేసిన వాళ్ళకి బెటర్ స్టాక్ కన్వర్షన్ దొరుకుతుందని మార్కెట్ లో వేరియస్ రూమర్స్ అయితే ప్రెసెంట్ ఈ స్టాక్ పరంగా JSW సిమెంట్ పరంగా నడుస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే, ఎదురు వస్తే అడ్వాంటేజ్ అయినా వస్తుంది, లేకపోతే ఒక ట్రాప్ అయినా అయిపోతారు. సో ఇదైతే నేరేటివ్స్ నేను ఇప్పటి వరకు మీతో చెప్పాను. అది ఫస్ట్ థింగ్ జరిగినా చాలా టైం పట్టొచ్చు. అండ్ ఈ లోపు మార్కెట్ లో స్పెక్యులేషన్స్ డైల్యూట్ అవుతుండే కొద్దీ స్టాక్ లో కూడా ఇంపాక్ట్ కనిపించచ్చు. కాబట్టి ఏవేవైతే మనం మాట్లాడుకున్నామో అవి స్టిల్ రూమర్స్ మాత్రమే. ఇంకా IPO రావాలి, మంచి వాల్యుయేషన్ లోకి వచ్చి లిస్ట్ అవ్వాలి, అక్కడ స్ట్రాంగ్ గెయిన్స్ కనిపించాలి. అప్పుడు వీళ్ళు ఏ రేషియోలో స్టాక్స్ ని ఇక్కడి నుంచి అక్కడికి కన్వర్ట్ చేస్తారు, స్వాప్ చేస్తారనే దాన్ని బట్టి అప్పుడు ప్రెసెంట్ ఇవాళ శివ సిమెంట్స్ కొంటున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఈ లాజిక్స్ అన్నిటిని ఉపయోగించుకున్న తర్వాతే ఫర్దర్ డెసిషన్ తీసుకోండి. కానీ జస్ట్ సోషల్ మీడియాలో ఏవైతే మనకి ఈ షేర్స్ JSW సిమెంట్ షేర్స్ గా మారిపోతాయి, 1:1 కన్వర్షన్ ఉంటుంది, చాలా మంచి కన్వర్షన్ రేషియో దొరుకుతుంది అని ఏవైతే పోస్టులు మీకు కనిపిస్తూ ఉంటాయో వాటిని బ్లైండ్ గా అలా నమ్మేయద్దు. బికాస్ మేనేజ్మెంట్ ఇంకా ఈ రేషియో రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ONGC గురించి 2 అప్డేట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ONGC ఆయిల్ ఇండియా కంబైన్డ్ గా ఒక అప్డేట్ ఉంది, ఓన్లీ ONGC కి ఒక అప్డేట్ ఉంది. ఫస్ట్ ఓన్లీ ONGC రిలేటెడ్ గా మాట్లాడుకుంటే, ONGC అండర్ లో ఉంటున్న ఒక కంపెనీ ONGC విదేశ్ వియత్నాం లో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ రిలేటెడ్ గా వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఉంటున్న కాంట్రాక్ట్ ని 16 years కి ఫర్దర్ గా పొడిగించుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఆయిల్ ఇండియా అలాగే ONGC ఇద్దరు రిలేటెడ్ గా ఉంటున్న కంబైన్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. విండ్ ఫాల్ గెయిన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ట్యాక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4600 నుంచి 2100 పర్ టర్న్ కి అయితే తగ్గించడం జరిగింది. దీని కారణంగా ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్న కంపెనీస్ లైక్ ONGC, ఆయిల్ ఇండియా, ఈవెన్ రిలయన్స్ కి కూడా అడ్వాంటేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వోల్టాస్ గురించి మాట్లాడుకోవాలి. వేరియస్ బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫిర్మ్స్ అన్ని కూడా ఆఫ్టర్ వీళ్ళ వెనస్డే నెంబర్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ స్టాక్ బాగా పెరిగిన తర్వాత ఫర్దర్ గా స్టాక్ ఎలా పెరుగుతుందని దాని రిలేటెడ్
రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేశారు. యూబీఎస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ స్టాక్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పెరుగుతూ 1960కి వెళ్తుందని, నోమ్రా వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 1857, జెఫ్రీస్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 1770, ఇలా మల్టిపుల్ బై కాల్స్ అంటూ హైయర్ టార్గెట్ ఇస్తూ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నది ఈ రూమ్ ఏసీ మార్కెట్ షేర్ ని వీళ్ళు టైం టు టైం గెయిన్ అవుతూ వెళ్తారని అండ్ బెటర్ కాస్ట్ కంట్రోల్ ద్వారా వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఇలా పాజిటివ్ కామెంట్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సైడ్ నుంచి అయితే కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. కామెంటరీ బాగుంది మేనేజ్మెంట్ దగ్గర నుంచి. ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సైడ్ నుంచి కూడా బై సైడ్ ఎక్కువగా స్ట్రాంగ్ గా కామెంటరీ వినిపిస్తూ ఉండడం స్టాక్ ఇలా గెయిన్ అయింది. పెరిగింది కాబట్టి ఓన్లీ బై సైడే మాట్లాడడమే కాదు, కొటాక్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు, గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు సెల్ కాల్స్ ఇస్తూ టార్గెట్ గా 1100, 1300 కూడా చెప్తున్నారు. వాళ్ళు వాల్యుయేషన్ కన్సర్న్స్ అండ్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి గ్రోత్ లిమిటెడ్ గా ఉంటుందనేలా అప్డేట్స్ ని కూడా షేర్ చేశారు. కానీ మార్కెట్ ప్రెసెంట్ ఇవాళ సెల్ సైడ్ ఉంటున్న కాల్స్ ని వినే పరిస్థితిలో లేదు. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో ఏపీఐస్, ఫినిష్డ్ ఫార్ములేషన్స్, R&D, క్లినికల్ రీసెర్చ్ ఇవి చేస్తూ ఉంటారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళ బిజినెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని లాటిన్ అమెరికా, ఆఫ్రికా, యుఎస్ఏ అండ్ అదర్ నేషన్స్ లో ఉన్నాయి. ఎందుకు లాటిన్ అమెరికా ప్రెసెంట్ ఫస్ట్ చెప్తున్నానంటే ఇందులోనే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్, పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ లో భాగంగా వీళ్ళకి వస్తూ ఉంటాయి. అలాంటి లాటిన్ అమెరికాలో ఫర్దర్ గా వీళ్ళు ఎక్స్పాండ్ అవడానికి బ్రెజిల్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ జియోగ్రఫీ. ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరకు వస్తే బ్రెజిల్ కి సంబంధించిన రెగ్యులేటర్ అన్వీసా వాళ్ళు, ఇది బ్రెజిల్ కి సంబంధించిన రెగ్యులేటర్, డ్రగ్ రెగ్యులేటర్, వీళ్ళు క్యాప్లిన్ పాయింట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంజెక్టబుల్ అండ్ ఆఫ్థాలమిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్స్పెక్షన్ చేసి ఎటువంటి ఇష్యూ లేకుండా జీరో అబ్జర్వేషన్ తో ఇన్స్పెక్షన్ ని కంప్లీట్ చేశారని చెప్తున్నారు. సో కమింగ్ టైమ్స్ లో వీళ్ళు బ్రెజిల్ లో కూడా వాళ్ళ బిజినెస్ ని పెంచుకొని, లాటిన్ అమెరికాలో వన్ ఆఫ్ ద మెయిన్ జియోగ్రఫీ అయిన బ్రెజిల్ లో కూడా బిజినెస్ ని పెంచుకొని ఫర్దర్ గా మెక్సికో, చిలీలో కూడా వీళ్ళ ఆపరేషన్స్ ని పెంచుకుంటూ పోతే ప్రెసెంట్ ఏ లాటిన్ అమెరికా నుంచి అయితే ఎక్కువ రెవెన్యూస్ వస్తున్నాయి, అది ఫర్దర్ గా స్ట్రాంగ్ అవుతూ వెళ్తాయి. కాబట్టి అది బిజినెస్ పరంగా లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా చూడొచ్చు. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో ఇంతలా గెయిన్ కనిపించింది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ రాఖీ ఈవెంట్ కారణంగా వీళ్ళు హైయెస్ట్ ఆర్డర్స్ ఒక పాయింట్ లో అయితే 693 RPM రాఖీస్ పర్ మినిట్ అంట డెలివర్ చేశారని. ఇదే కాదు ఇంకా చాలా మెట్రిక్స్ ఈ రాఖీ సందర్భంగా వీళ్ళ రిలేటెడ్ గా గుడ్ గ్రోత్, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ యాప్స్ ఎక్కువగా వాడుతున్నట్టు సోషల్ మీడియాలో బ్లింకిట్ వాళ్ళు అప్డేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఇక్కడ రాఖీలు అమ్మారని కాదు వీళ్ళు చెప్పుకోవాలనుకుంటుంది. ఒక ఈవెంట్ లో మా ఒక యాప్ ని ఇంతలా ఎక్కువ వాడుతున్నారు, సో దట్ కమింగ్ టైమ్స్ లో కూడా మా యాప్ నే వాడతారు. ఈవెంట్ లో వాడుతున్నారంటే నాన్ ఈవెంట్ టైమ్స్ లో కూడా మా బ్లింకిట్ ని ఎక్కువ వాడతారు, జనాలు మా యాప్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారనే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ని బ్లింకిట్ వాళ్ళు పంపించడానికి ప్రయత్నించారు. అండ్ ఇది జొమాటోకి పాజిటివ్, వెరీ వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో వీళ్ళు కొన్నట్టు ఇప్పుడు ఉంటున్న లాజిక్స్ ప్రకారం చూస్తే. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా జొమాటో బిజినెస్ ని, ఫుడ్ డెలివరీ బిజినెస్ ని బ్లింకిట్ క్రాస్ చేస్తుందనే జొమాటో మాటల్ని బ్లింకిట్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో వస్తున్న వాళ్ళ నెంబర్స్ తో నిజమైతే చేస్తున్నారు. అండ్ దీనికి యూబీఎస్ వాళ్ళు రియాక్ట్ అవుతూ కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా, జొమాటో రిలేటెడ్ గా టార్గెట్ ని, ఇది రోలింగ్ బేసిస్ లో టార్గెట్, ఎర్నింగ్ బేస్డ్ గా ఇస్తున్న టార్గెట్ కాదు, అలా వీళ్ళు 320 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ని కమింగ్ టైమ్స్ లో ఎంటైర్ బిజినెస్ అన్నిటిని కంబైన్ చేస్తూ, వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉంది, బ్లింకిట్ ఉంది, హైపర్ ప్యూర్ బిజినెస్ ఉంది, ఇలా వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ బై FY27 ఎర్నింగ్స్ ఈవీ టు ఎబిడా కి 35 టైమ్స్ వాల్యుయేషన్ లో 320 రూపీస్ కి స్టాక్ కరెక్ట్ గా సూట్ అవుతుందని స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడం కూడా జొమాటో ఇవాళ మూవ్ అవడానికి ఉంటున్న ప్రధానమైన కారణం. నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి. CDSL వాళ్ళు 1:1 బోనస్ ని అప్రూవ్ చేశారు. దీనికి రికార్డ్ డేట్ 24th ఆగస్ట్. సో 24th ఆగస్ట్ కి ఎవరి డీమ్యాట్ అకౌంట్ లో అయితే ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళకి అడిషనల్ గా మీ దగ్గర ఒకవేళ 100 స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక 100 స్టాక్స్ మీకు వచ్చి క్రెడిట్ అవుతాయి. స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. దీంట్లో వచ్చే లాభం ఏంటి, ఫైనలీ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. మనకేం ఇంపాక్ట్ ఇమ్మీడియట్ గా కనిపించదు, బట్ బోనస్ అంటేనే స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ స్టాక్ ప్రైస్ హాఫ్ అయిపోతుంది, ఆర్ కొన్నిసార్లు ఈ రేషియో కాకుండా అదనదర్ రేషియోలో ప్రకటిస్తే ఇంకా బాగా తగ్గిపోతుంది. కాబట్టి రీటైలర్స్ ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు, రీటైలర్స్ మనీ ఎక్కువ పెరుగుతున్న ఊహాగానాలతో కూడా స్టాక్ గెయిన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ బోనస్ రిలేటెడ్ గా ఉంటున్న స్పెక్యులేషన్స్ అండ్ రీసెంట్ మంచి నెంబర్స్ ఇవన్నీ కూడా కంబైన్డ్ గా లాస్ట్ 5 డేస్ లో స్టాక్ 8% పెరిగింది, 1 మంత్ 26% అండ్ 6 మంత్స్ లో 56% దగ్గరగా CDSL స్టాక్ గ్రో అయింది. అండ్ దీనికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ని కూడా చూడాలి. ప్రెసెంట్ బుల్ మార్కెట్ ఉంది కదా, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు, దాని కారణంగా కూడా CDSL కి లాభమే. బట్ వన్స్ మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళినా, మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయినా అప్పుడు CDSL ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ద టెంపరరీ పీరియడ్ కన్సాలిడేషన్ ఆ స్టాక్ లో లిటిల్ కరెక్షన్ ఉంటుంది, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రం ఖచ్చితంగా గ్రో అవుతాయి. కాబట్టి ఈ CDSL, CAMS, AMCs అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కి ఇంక్రిమెంటల్ గా బిజినెస్ ఫ్రమ్ రీటైలర్స్ స్లోగా యాడ్ అవుతూనే ఉంటుంది. బేర్ మార్కెట్ లో కొంత తగ్గచ్చేమో, బట్ అగైన్ అండ్ అగైన్ మార్కెట్స్ ఈ సైకిల్స్ ని మార్చుకుంటూ అప్ సైడ్ కి మూవ్ అవుతున్న టైంలో కూడా వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ ద బేర్ మార్కెట్స్ కూడా ఈసారి రీటైలర్స్ మైండ్ సెట్ కొంత మారినట్లయితే రీసెంట్ టైమ్స్ లో వస్తున్న డిప్స్ లో అర్థమవుతుంది. సో దట్ ఈసారి కూడా బేర్ మార్కెట్ లో, రేంజ్ బౌండ్ మార్కెట్ లో కూడా ఈ స్టాక్స్ లో
లో గతంతో పోలిస్తే అంత వీక్నెస్ కనిపించదు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. సుమిత్ బాలి గారు ఆగస్ట్ 26th ఎస్ బ్యాంక్ లో జాయిన్ అవబోతున్నారని అండ్ ఎస్ బ్యాంక్ కు సంబంధించిన రీటైల్ లోన్స్ అండ్ కలెక్షన్స్ రిలేటెడ్ గా తను నేతృత్వాన్ని వహించబోతున్నారని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరతను? ఇది డైరెక్ట్ గా యాక్సిస్ బ్యాంక్ ఒక వెబ్సైట్ లో చూద్దాం. ఇదేంటి ఎస్ బ్యాంక్ లో జాయిన్ అయ్యే వ్యక్తి గురించి యాక్సిస్ బ్యాంక్ లో చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన సీనియర్ మేనేజ్మెంట్ లో ఉన్నారు అతను. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ ఫర్ రీటైల్ లెండింగ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్. సో ఇలా ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్. గతంలో కోటాక్ మహీంద్రాలోను అండ్ ఇతర బ్యాంక్స్ లోను లాస్ట్ 24 ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటూ రీసెంట్ గా యాక్సిస్ బ్యాంక్ రీటైల్ లెండింగ్ సెగ్మెంట్ ని లీడ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎస్ బ్యాంక్ లోని రీటైల్ సెగ్మెంట్ ని లీడ్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తుండడం. ఫర్దర్ గా రీటైల్ సెగ్మెంట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా గ్రో అవుతుందని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ పర్సన్ ఎడిషన్. అది వాళ్ళ స్టాక్ ప్రైస్ లో పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వలేదు, కానీ ఇతను యాడ్ అవడం మాత్రం ఎస్ బ్యాంక్ కి సంబంధించి మేనేజ్మెంట్ లో ఒక స్ట్రాంగ్ హ్యాండ్ ఉంటున్నట్టు. నెక్స్ట్ మెటల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి, కొంత జాగ్రత్తగా గమనించండి. స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వియత్నాం దగ్గర నుంచి ఎక్కువగా మన ఇండియాకి వచ్చి డంప్ అవుతున్న స్టీల్ రిలేటెడ్ గా యాంటీ డంపింగ్ డ్యూటీని ఇండియా స్టార్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది యూజువల్ గా అయితే ఒక మంచి ఆస్పెక్టే, బట్ ఇతర కంట్రీస్ ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న కంట్రీస్ నుంచి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించుంటే బాగుండేది. వియత్నాం లెస్ దాన్ 10% ఇండియన్ స్టీల్ ఇంపోర్ట్స్ లో కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఈవెన్ వాళ్ళు అలా ఎంత తగ్గించినా ఇండియన్ ప్లేయర్స్ కి ఒక బిగ్ అడిషన్ అయితే కాదు. బట్ ఎస్ పాజిటివ్, నెగిటివ్ కాదు, న్యూట్రల్ కాదు, పాజిటివ్ బట్ నాట్ సూపర్ పాజిటివ్. బట్ రీసెంట్ గా ఏవైతే సుప్రీం కోర్టు వాళ్ళు స్టేట్స్ ని మీరు వెళ్లి రిట్రోస్పెక్టివ్ గా కూడా ఈ 2005, 2004 ఆ పాయింట్ కి వెళ్లి కూడా మీరు ట్యాక్స్ ని కలెక్ట్ చేసుకోండి మెటల్ కంపెనీస్ దగ్గర నుంచి, మైనింగ్ కంపెనీస్ దగ్గర నుంచి అని అప్డేట్స్ ఏవైతే చేశారో దీని కారణంగా ఇక్కడ మీరు గమనించవచ్చు స్క్రీన్ పైన ఏ మెటల్ కంపెనీకి ఎంతెంత లైబిలిటీ పడిందని. ఎక్కువగా మనకి టాటా స్టీల్ లో కనిపిస్తుంది 17,347 కోట్ల దగ్గరగా. ఇది డైరెక్ట్ గా మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ. ఒడిశా గవర్నమెంట్ కి వీళ్ళు కట్టాలని, అలా వేరే వాళ్ళకి ఎన్ని కోట్లు డబ్బులు కట్టాలి అండ్ ఏ కంపెనీస్ కి పెద్ద ఇంపాక్ట్ లేదనేది కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇవి నెగిటివ్ ఇంపాక్ట్. దీనికి తోడుగా రీసెంట్ టైమ్స్ లో గమనిస్తూ ఉంటే గ్లోబల్ గా ఉంటున్న ఐరన్ ఓర్ ప్రైజులు డ్రాస్టిక్ గా ఫాలో అవుతున్నాయి. పీక్ నుంచి 55% దగ్గరగా ఐరన్ ఓర్ ప్రైజులు డ్రాప్ అవుతున్నట్లు డేటా కనిపిస్తుంది. డ్యూ టు ఓవర్ సప్లై అండ్ లో డిమాండ్, గ్లోబల్ గా ఉంటున్న లో డిమాండ్ అండ్ ఓవర్ సప్లై కారణంగా ఐరన్ ఓర్ ప్రైజులు ఇలా డ్రాప్ అవుతున్నట్లు డేటా అయితే గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ బట్టి మనకు అర్థం అవుతుంది. సో ఇవి మెటల్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ మార్కెట్ లో ఉన్న చాలా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని మీడియా ఛానల్స్ లో కానీ ఆ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది మిస్ సెల్ చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా మిస్ సెల్ చేయబడిన వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ అయితే P2P లెండింగ్. P2P లెండింగ్ లో ఏం జరుగుతుందంటే, నేనైనా సరే మీతో ఇదిగోండి ఈ యాప్ లో సో కాల్డ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ని మీరు చేశారంటే మీకు 12%, 14% రిటర్న్స్ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కొంత ఎక్కువ రిస్క్ ఉంటుంది, బట్ మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ అది కాక ఈ యాప్ లో మీకు మంచిగా ఇలా లిక్విడిటీ ఉంటది, విత్ డ్రాల్స్ ఉంటాయని నేను ఏదో ఒకటి చెప్పి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించేసాను అనుకోండి, ఫైనల్ గా మీకు ఇన్వెస్ట్మెంట్ చేసింది రిటర్న్స్ మాత్రమే తెలుస్తుంది, కానీ మీ డబ్బులు ఎక్కడికి పోతుందో మీకు తెలుస్తుందా? మీ డబ్బులు ఆ యాప్ వాళ్ళు ఇతర ఫైనాన్షియల్ కంపెనీస్ తో టైప్ అయి చాలా మందికి అప్పులు ఇస్తారు. ఒకవేళ అప్పులు కట్టలేదు అనుకోండి, ఆ భారం ఎవరి మీద పడుతుంది అనుకుంటున్నారు? మీ మీద పడుతుంది. కానీ ఇది చాలా మందికి అప్పులు ఇవ్వడం కారణంగా మీ మీద తక్కువ భారం పడుతుందని మనం అనుకుంటాం. బట్ ఇచ్చిన వాళ్ళందరిలో మెజారిటీ ఆఫ్ వాళ్ళందరూ కూడా ఎత్తేస్తే ఆ డబ్బులు మొత్తం భారం కూడా అందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ మీద డైరెక్ట్ గా పడుతుంది. కాబట్టి ఈ రిస్క్లు ఏవీ చెప్పకుండా P2P లెండింగ్ లో మీకు మంచి వడ్డీ వస్తుందని ఏవైతే ప్రమోషన్స్ జరిగాయి ఇప్పటి వరకు, దీన్ని గమనించిన RBI వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కొత్త గైడ్ లైన్స్ ని, కొత్త రూల్స్ ని అయితే తీసుకొచ్చారు. ఆగస్ట్ 16th దీన్ని అనౌన్స్ చేశారు. దీని కారణంగా ఎంటైర్ ఈ P2P ఇండస్ట్రీ, P2P ఇండస్ట్రీ మొత్తం లెండింగ్ అంతా కూడా ఇంపాక్ట్ అయితే అవుతుంది. సో ఈ కొత్త రూల్స్ కారణంగా ఎక్కడ మొత్తం డిపాజిట్ చేసిన వాళ్ళందరూ భయపడి వెనక్కి డబ్బులు పెట్టేస్తారని చాలా వరకు ప్లాట్ఫామ్స్ విత్ డ్రాల్ అయితే ఫ్రీజ్ చేశాయి. బికాస్ మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు ఎవరెవరికో అప్పుల రూపంలో వెళ్ళిపోయి ఉంటాయి. మీరు ఇప్పుడు డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? సో ఇమీడియట్ గా ఇవ్వలేరు. సో కొంత టైంకి డిపెండింగ్ అపాన్ ఆ ప్లాట్ఫామ్ ఏంటి, వాళ్ళ రిలేటెడ్ గా ఎంత స్ట్రెంత్ ఉంది బ్యాలెన్స్ షీట్ అన్న దాన్ని బట్టి మీ డబ్బులు స్లోగా వెనక్కి వస్తుంది. ఇఫ్ మీరు విత్ డ్రాల్ చేయాలనుకుంటే మోస్ట్లీ ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా భారీగా RBI వాళ్ళు హిట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ మిశ్రా ధాతు నిగమ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 285 crores విలువ చేసుకునే ఆర్డర్ గెలుచుకున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. సో ఆర్డర్ విన్నర్ అనేసరికి స్టాక్ లో ఒక్కసారిగా రియాక్షన్ కనిపించింది. CWD లిమిటెడ్. యూజువల్ గా ఈ స్టాక్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోం, చాలా చిన్న కంపెనీ, ఇండియా బేస్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ లైన్. ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలంటే సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం అండ్ సెల్ చేయడం వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఫోన్ పే వాళ్ళ దగ్గర నుంచి
సంబంధించి సౌండ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, లైక్ ఇప్పుడు మీరు పేటిఎం రిలేటెడ్ గాను ఫోన్ పే రిలేటెడ్ గాను సౌండ్ బాక్స్ చూస్తుంటారు కదా, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి 100 crore ఆర్డర్ వచ్చిందనేసరికి చాలా చిన్న కంపెనీ 100 crore ఆర్డర్ స్టాక్ 20% దగ్గరగా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 112% దగ్గరగా అండ్ లాస్ట్ 12 months లో 158% దగ్గరగా, వెరాస్ లాస్ట్ 3 years లో 2000% దగ్గరగా పెరిగిన ఈ స్టాక్ కమింగ్ టైమ్స్ లో భారీగా ఫాలో అవబోతుందని, 77% దగ్గరగా ఈ స్టాక్ లో ఫాల్ ఉంటుందని, టార్గెట్ 900 అనేలా ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు కాదు, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు సెల్ రేటింగ్ ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు బిజినెస్ నైతే బానే చెప్పారు, బిజినెస్ బానే గ్రో అవుతుంది, అంతా బానే ఉంది, బట్ వాట్ అబౌట్ వాల్యుయేషన్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 1-2 years వీళ్ళ బిజినెస్ మార్జిన్స్ అంతా బానే ఉంటాయి, దాని వాల్యుయేషన్స్ జస్టిఫై చేస్తాయేమో, బట్ ఆన్ కమింగ్ టైమ్స్ ఈ ప్రెసెంట్ వాల్యుయేషన్స్ సస్టైన్ అవ్వడం కష్టం అని, ఏదైతే ఎగ్జైట్మెంట్ కనిపిస్తుందో స్టాక్ లో అది టెంపరీ అని, కమింగ్ టైమ్స్ లో స్లోగా గ్రాడ్యువల్ గా స్టాక్ లో కరెక్షన్ ఉంటూ 77% పడుతుందనేలా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ని భయపెడుతుంది కదా, కాబట్టి స్టాక్ లో ఇవాళ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. అండ్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి మైండ్ డిటెక్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా ఉంటున్న టెక్నాలజీకి ఒక పేటెంట్ లభించింది అనేలా జెన్ టెక్నాలజీస్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఉర్జా గ్లోబల్ గురించి మాట్లాడుకోవాలి. అరౌండ్ 1100 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ ఇది. వీళ్ళు ఆఫ్ గ్రిడ్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్స్, డీసెంట్రలైజ్డ్ సోలార్ అప్లికేషన్ అండ్ ట్రేడింగ్ ఆఫ్ సోలార్ ప్రొడక్ట్స్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంటారు. లాస్ట్ లో చెప్పాను ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, ఎందుకంటే దీని రిలేటెడ్ గా ఇప్పటి వరకు వీళ్ళకి పెద్ద బిజినెస్ లైన్ ఏం లేదు. అండ్ ఇప్పుడు దీని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, దాని నేమ్ చేతనా అని పెడుతూ దాని ప్రీ లాంచ్ ని అనౌన్స్ చేస్తూ ఉండడం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి తెలిసిందే కదా, ఎవరైనా వెహికల్ లాంచ్ చేస్తున్నారన్నా ఆర్ ఇంకేదో అప్డేట్స్ చేస్తున్నారన్నా స్టాక్స్ లో మంచి గెయిన్ ఉంటుంది. బికాస్ ఈ సెగ్మెంట్ ఫ్యూచరిస్టిక్ అండ్ కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా బానే గ్రో అవుతుంది. దాంట్లో ఏ ప్లేయర్ ఉన్నా మంచిగానే డబ్బులు సంపాదిస్తారని మార్కెట్ లో ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు కొత్త న్యూ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చేతనాని ప్రీ లాంచ్ చేస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ హిట్ చేసింది. సో ఓలా వాళ్ళు కానీ ఉర్జా గ్లోబల్ వాళ్ళు కానీ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో చేస్తున్న అప్డేట్స్, లాంచ్ చేసిన న్యూ బైక్స్, న్యూ వెహికల్స్ స్టాక్స్ ని బాగానే మూవ్ చేస్తున్నాయి. బట్ ఫైనలీ సేల్స్, మార్జిన్స్, ప్రాఫిట్స్ అండ్ కమింగ్ టైమ్స్ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా బిగ్ ప్లేయర్స్ కాంపిటీషన్ నుంచి అండ్ వాళ్ళ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నుంచి వీళ్ళతో పోలిస్తే హీరో వాళ్ళకి, టీవీఎస్ వాళ్ళకి, బజాజ్ వాళ్ళకి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. వాళ్ళ ఒక వెహికల్ లాంచ్ చేస్తే చాలు ఈజీగా కస్టమర్స్ కి కనిపించేస్తుంది. ఈ కంపెనీస్ లాంచ్ చేసిన వెహికల్స్ ఎలా తీసుకువెళ్తారు ముందుకి అండ్ సర్వీసెస్ ఆఫ్టర్ సేల్స్ ఎలా ఇస్తారనేదే నాకు సంబంధించిన మెయిన్ క్వశ్చన్. బట్ మార్కెట్ అయితే మేనేజ్మెంట్ చేస్తున్న అప్డేట్స్, లాంచ్ చేస్తున్న ప్రొడక్ట్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లుంది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కానీ స్టాక్ కానీ స్ట్రాంగ్ గా గెయిన్ అవుతున్నాయి ఆఫ్టర్ అప్డేట్స్. ఫ్రెండ్స్, 1,53,00,000 నష్టపోతే అందులో 1,40,00,000 ఎలా రికవర్ చేస్తున్నారనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మీరు కూడా ఇలానే గెయిన్ అవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఇది ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు సంబంధించిన ఒక టెక్కీ కపుల్, భార్యాభర్త ఇద్దరు కూడా యూకేకి సంబంధించిన వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఉంది, అందులో మీరు మీ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎలాగో బిజీగా ఉంటారు, బట్ మీరు మేము చెప్పిన దగ్గర అంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పడం అండ్ వాళ్ళు చెప్పిన మాట నమ్మి వీళ్ళు ఒక వెబ్సైట్ ఇస్తే ఆ వెబ్సైట్ లో ఓపెన్ చేసి వీళ్ళు డబ్బుల్ని పెట్టడం, పెట్టిన తర్వాత మంచిగా లాభాలు వస్తున్నసరికి ఇంకెంత పెట్టగలిగితే అంత, అలా ఫైనల్ గా 1,53,00,000 దగ్గరగా ఈ బెంగళూరుకు సంబంధించిన ఐటీ కపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళకి మంచిగా ప్రాఫిట్స్ వస్తుండేసరికి పెట్టిన కొంత టైంలోనే డబ్బుల్ని విత్డ్రాల్ చేయడానికి ప్రయత్నించారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో వీళ్ళు ఎప్పుడైతే డబ్బుల్ని విత్డ్రాల్ చేయడానికి ప్రయత్నించారో ఆ వెబ్సైట్ లోంచి వీళ్ళని బ్లాక్ చేశారు. ఇక వెబ్సైట్ కొడుతున్నా రావట్లేదు. ఇక వెంటనే ఇది స్కామ్ అని తెలుసుకొని పోలీసుల్ని ఆశ్రయిస్తే వీళ్ళ ఎంటైర్ డబ్బులు నార్త్ ఇండియాలో ఉంటున్న 50 బ్యాంక్ అకౌంట్స్ లోకి స్ప్రెడ్ అయిపోయిందని, ఆ 1,53,00,000 నియర్లీ 13 లక్షల దగ్గరగా వాళ్ళ హ్యాండ్స్ లోంచి వెళ్ళిపోయి 1,40,00,000 మాత్రం 50 బ్యాంక్ అకౌంట్స్ లో కనిపిస్తున్నసరికి వెంటనే సైబర్ పోలీస్ వాళ్ళ 50 బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఈ కపుల్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసే ప్రయత్నం చేశారు. ఇందాక నేను చెప్పాను కదా, వీళ్ళు ఇమీడియట్ గా విత్డ్రాల్ చేయడానికి ప్రయత్నించారు. సో దట్ స్కామ్ లో వీళ్ళు పడ్డారని ఇమీడియట్ గా గమనించగలిగారు. వీళ్ళు ఒక 10 రోజుల తర్వాత విత్డ్రాల్ కి ప్రయత్నించుంటే ఆ 1,40,00,000 కూడా చేయి దాటిపోయేదే. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎలా అయితే మనకి హార్ట్ అటాక్ ఆర్ ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే స్టార్టింగ్ అవర్స్ ని గోల్డెన్ అవర్స్ అంటారు, ఆ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలానే ఇది కూడా స్కామ్ బారిన పడినా మీరు ఎంత టైం లోపు రియలైజ్ అవుతున్నారు? 1-2 నెలలకి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మి ఎప్పుడో బయటపడుతున్నారా, లేదు ఇమీడియట్ గానే రియలైజ్ అవుతున్నారా? ఒకవేళ మీరు ఇమీడియట్ గా రియలైజ్ అయితే 1930 నెంబర్ కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ని మీరు అందిస్తే వాళ్ళు చెక్ చేస్తారు మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిందని. ఇఫ్ ఇన్ కేస్ అవి ఇంకా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్స్ లోకి లింక్ అయిన వాటిలోనే ఉంటే మాత్రం ఫ్రీజ్ చేస్తారు ఇమీడియట్ గా, ఎక్కడికి వెళ్లకుండా అది ఫర్దర్ గా మీకు క్రెడిట్ అయ్యేలా చేస్తారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్కామ్ జరిగిందన్న వెంటనే పోలీసుల్ని సంప్రదించడం, 1930 సంప్రదించడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్ ఇలా జరిగిందన్న ఒక క్లారిటీతో మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు అందిస్తే వాళ్ళు ఎప్పుడైనా స్కామ్ కి గురైనారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా స్కామ్ కి గురైనా అలర్ట్ గా ఉండి 1930 కి కాల్ చేసి వాళ్ళ డబ్బులు ఇలా రీఫండ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ తీసుకుని చూసారా సపోర్ట్ అండ్ ప్రీవియస్ గా కూడా రెసిస్టెన్స్ 24,520 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇవాళ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 24,580 టు 24,600 అండ్ అబౌవ్ ప్రామినెంట్ గా మనకు కనిపించే లెవెల్ అయితే 24,675 అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఇవాళ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ గా ఫేస్ చేసి బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ గా కూడా కొంత టైం మనకు కనిపించిన లెవెల్ 50,360. సో అదే ఫర్దర్ గా సపోర్ట్ కూడా అది కానీ ఈజీగా బ్రేక్ అయిపోతే 50,200 ఆ బిలో 49,850 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 50,600 ని ఇమీడియట్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ ఫ్రైడే స్ట్రాంగ్ గా మూవ్ అయింది కదా మార్కెట్, తర్వాత కొంత కన్సాలిడేట్ అవుతుంది. బట్ ఈ కన్సాలిడేషన్ ఎంత వరకు లాస్ట్ అవుతుందో మనకి తెలియదు. సో ఇఫ్ ఇన్ కేస్ 1 or 2 days వెయిట్ చేసి ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ టాప్ సైడ్ వచ్చేసింది అనుకోండి, దెన్ ఫర్దర్ గా స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎల్స్ డౌన్ సైడ్ కానీ కొంత స్టెబిలైజ్ అవుతుంటే దెన్ అప్పుడు అగైన్ మళ్ళీ మనం రేంజ్ ని మాట్లాడుకుందాం. బట్ 1 or 2 days వెయిట్ చేయడం ఆఫ్టర్ ఏ స్ట్రాంగ్ మూవ్ జస్ట్ 1 or 2 days లో మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే అన్నెసరీగా రేంజ్ తీసుకొని ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి 1 or 2 days వెయిట్ చేసి ఫర్దర్ గా ఉంటున్న మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.